ఆగ్రా నుంచి నువ్వు తెచ్చుకున్న నగలున్నాయిగా, ఉత్సవానికి అవి వేసుకో నువ్వు. కానీ అవి నేను అంతకు ముందు ఎన్నోసార్లు వేసుకున్నాను కదా. పైగా వీటిలో ఏదో కొత్తదనం ఉంది. ఎవరైనా కానుకలు ఇచ్చినప్పుడు వాటిని గౌరవించాలి కదా. పైగా మీరు కూడా ఇప్పుడు నానమ్మ గారు ఇచ్చిన దుస్తులే వేసుకున్నారు కదా. నేను వాళ్ళిచ్చిన కానుకల్ని కాల్చి పారేశాను. హాయల్లా, అవి నాకు ఇచ్చేయచ్చుగా. కాల్చి పారేయడం ఎందుకు? ఎందుకంటే నాకు ఈ రాజపుత్రులిచ్చే కానుకలు ఎంత మాత్రం గిట్టవు. కానీ అది చాలా తప్పు కదండి. నోర్మోయ్, అంటే నువ్వు నాకు నేర్పిస్తావా ఏది తప్పో ఏది ఒప్పోనని? నేను ఏది చెప్తే అదే చెయ్యి. నేటి సాయంత్రం జరిగే ఉత్సవానికి మన సాంప్రదాయం ప్రకారం తయారై రావాలి. ఈవిడేంటి బాబు ఇలాంటిది? అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నా తిన్నివ్వదు. బహుశా ఈవిడ పొద్దున్నే కాకరకాయ రసం తాగి అంత చేదుగా తయారైనట్టుంది. అయినా ఈవిడ గారికి ఇదేం గుణం? జావిదా, అర్థం చేసుకో. ఆవిడ మాట విను. అల్లుడు గారు, ఇలా బయటే ఉండిపోయారే, లోపలికి దయచేయండి. ఉత్సవం ఆరంభం కాబోతుంది. రాణిగారు, మేము జోధా బేగం కోసం ఎదురు చూస్తున్నాం. తమరికి తెలియనట్టుంది షహన్షా, ఆడవాళ్ళకి సింగారించుకోవడానికి చాలా సమయం పడుతుంది. అద్దం ముందు ఎంతసేపైనా గడిపేస్తుంటారు. మీరు చెప్పింది నిజమే రాణిగారు, కానీ ఏం చేయగలం? మమ్మల్ని ఇలా వేచి ఉండేలా చేసినందుకు ఆ అద్దం తల కూడా మేము నరికించలే. బాగుంది. అయినా తమరు ఇలా వేచి ఉండటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నేను తక్షణమే జోదాని పిలిపిస్తాను. అదిగో తను రానే వచ్చేసింది. జోధా బేగంలో ఈ నైపుణ్యం కూడా ఉందా? వద్దు వద్దు అంటూనే ఆ దుస్తులే ధరించారు. జోదా, షహన్షా గారు చాలాసేపు నుంచి నీ గురించి ఎదురు చూస్తున్నారు. నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు ఆయన. జోదాకయ్య, ఇవాళ సూర్యుడు పశ్చిమ దిక్కునెందుకు ఉదయించాడు? ఎందుకంటే నువ్వు ఆకుపచ్చ రంగుతో వచ్చావి. సుకన్య తను ఆకుపచ్చ రంగు మా కారణంగానే వేసుకున్నారు. మాకు ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా జోధా వేసుకుంటే మరీ ఇష్టం. లోపలికి వెళ్దామా? తమరు వెళ్ళండి, మేము ఒక్క క్షణంలో వస్తాం. గెలిచిందేమో నేను, పెత్తనం చేసేది ఆ జలాల్. అతిగా ఉంది. ముందేమో నేను గెలుచుకున్న ఆ సొత్తంతా ఆమీరు వాళ్ళకి తిరిగి ఇప్పించేశాడు. ఇప్పుడేమో షహన్షా స్థానంలో కానుకలిస్తున్నాడు. ఇంత వైభవంగా ఈ పెళ్లి జరుగుతుందంటే కేవలం మొఘలాయిల వల్లనే. ఈ వైభవం అంతా ఎప్పుడూ విషాదంగా మారిపోతుందో ఎవరూ చెప్పగలరు. ఇవాళ షహన్షా తన చేతులతో కానుకలు పంచుతున్నారు. రేపు ఇతరులు వారిని వేలెత్తి చూపించబోతున్నారు. ఏం చెప్పగలం? విషాదం అలుముకోక తప్పదు. అది మీ ఎత్తు వల్ల కావచ్చు, లేదా నా పన్నాగం వల్ల కావచ్చు. పన్నాగమా? ఇప్పుడు మళ్ళీ ఏ పన్నాగం పన్నావు నువ్వు? జలాల్ జీవితంతో ఆట్లాడుకోవడం నాకు ఎప్పటి నుంచో సరదా. అదా ముందు నాకు చెప్పు, కొత్తగా ఏం వెలగబెట్టావు నువ్వు? దాని ఫలితం వచ్చాక అదే నీకు తెలుస్తుంది. నువ్వు ఇక్కడంతా చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. అరే ఆగండి ఆగండి, మీరు వెళ్ళిపోతే ఎలా? అరే చాలా అత్యవసరమైన పనుందిరా, నన్ను వెళ్ళనివ్వరా. నాకు తెలుసు, ముఖ్యమైన పని తెలుసు. ఆ పని ఏమిటంటే షహన్షాని చూడగానే మీరు ఇక్కడి నుంచి పారిపోతున్నారు, నన్ను ఇరికిద్దాం అనుకుంటున్నారు. అరే వదలరా, నన్ను వెళ్ళనివ్వకపోతే నేను నిన్ను పనిలో నుంచి తీసేస్తాను. వదలు. తీసేయండి. మీరు నాకు అంత డబ్బు ఇవ్వకపోతే మీ దగ్గర ఎందుకు పడి ఉంటాను నేను? అరే వదలరా, నన్ను వెళ్ళనివ్వరా. నేను అనుకున్నాను ఇలాంటి పరిస్థితి ఏదో ఒక రోజు వస్తుందనుకున్నాను.
షహన్షా నన్ను గుర్తుపట్టేస్తారుగా. షహన్షా నా మీద దయ చూపించండి, నా మీద కరుణ చూపించండి. షహన్షా నా మీద దయ చూపించండి. నేను పసిపిల్లల గలవాడిని, నా పిల్లల్ని అనాథలు చేయకండి షహన్షా. వద్దండి వద్దండి షహన్షా, నేనేదో మతిపోయిన వాడిని, నా మీద దయ చూపించండి. మొగలాయిలతో ఇదే పెద్ద ఇబ్బంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఉపద్రవం సృష్టిస్తారు. వాళ్ళు ప్రశాంతంగా బతకరు, ఇంకొకరిని బతకనివ్వరు. వంటలన్నీ పోయినసారి చేసినంత బాగానే వండాలి. షహన్షా, పోయినసారి కంటే కూడా ఈసారి వంటలు మిఠాయిలు కూడా ఎక్కువ రుచిగా ఉంటాయి. చాలా బాగుండాలి. బాగుంటాయి. ప్రతి వంటకం రుచిగా ఉండాలి, లేదంటే రుచిగానే ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయి. షహన్షా, పోయినసారి కంటే కూడా వంటలన్నీ చాలా రుచిగా ఉంటాయి. ఏంటి వింతగా చూస్తున్నారు? ఇదేమైనా వీధి నాటకమా? పొండి పొండి. షహన్షా గారు నన్ను మన్నించి వదిలేశారు. ఇప్పుడు చూడండి జిలేబీలు ఎలా ఉంటాయో. పట్టుకోండి, కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. వెంటనే ఏదైనా చేయాలి, లేదంటే ఇది గందరగోళం సృష్టిస్తుంది. దానికి మత్తు మందన్న ఇవ్వండి, లేదంటే చంపేయండి. అదంతా కుదరదు. షహన్షాకి చాలా ప్రియమైన ఏనుగు. దీనికి హాని జరిగితే షహన్షా గారి కోపాన్ని ఎవరూ తట్టుకోలేరు. అయితే ఇది షహన్షా గారికి తెలియచేయాలి. బహుశా వారే దీన్ని లొంగ తీసుకోగలరు. మీరన్నది నిజమే. ఇది షహన్షా చెప్పినట్టే వింటుంది. వారే దీన్ని లొంగ తీసుకోగలుగుతారు. షహన్షా వచ్చేలోపు నేనే ఏదో ఒకటి చేయాలి. ఆదాం, ఎక్కడికి వెళ్తున్నావు? దానికి పిచ్చెక్కింది, అది నిన్ను చంపేస్తుంది. నేనేం చెయ్యాలో నాకు బాగా తెలుసు. నువ్వు గొడవ చేయాల్సింది ఇక్కడ కాదు. అదేంటి షహన్షా గారు అలా పిచ్చెక్కిన ఏనుగు దగ్గరికి వెళ్తున్నారు? యా ఖుదా కాపాడు. హవాయ్ హవాయ్ హవాయ్. అరవకు 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 అరవకు. హవాయ్ హవాయ్ హవాయ్. వెనక్కి వెళ్ళండి, ఎవరు దాని జోలికి వెళ్ళదు. వెనక్కి వెళ్ళండి, పోండి ఇక్కడి నుంచి. మేము చూసుకుంటాం దాని గురించి. హవాయ్ హవాయ్, అలాగే ముందుకురా, మా దగ్గరికి వచ్చేసాయి. హవాయ్ ఆగు, అక్కడ ఆగు, ఆగు. ఇప్పుడు జలాలు మాత్రం ఏం చేస్తాడు? ఇలాంటి పరిస్థితుల్లో
ఏనుగు తొండం పట్టుకోకుండా దాన్ని లొంగదీసుకోవడం సాధ్యం కాదు. శాంతించు. హవాయ్ హవాయ్ హవాయ్. ఇప్పుడు తను ఏనుగు మీద ఎక్కి కూర్చోవాలి. ఇప్పుడున్న స్థితిలో అది చాలా కష్టమైన పని. దీన్ని బట్టి చూస్తే జలాల్ కూడా తమర్లాగే ఏనుగుని లొంగదీసుకోవడం తెలిసినట్టుంది. చూసారా ఎలా ఎక్కేశాడో ఏనుగు మీదికి? ఎక్కి కూర్చుంటే ఏమీ లాభం లేదు. దాని తలని ప్రేమగా నిమిరితే తప్ప ఆ ఏనుగు శాంతించదు. శాంతించు హవాయ్. పుట్టింది మొగలాయిగానే కావచ్చు, కానీ ఇది చూస్తే మీ ఇద్దరు ఒకే గురువు దగ్గర విద్యను అభ్యసించినట్టుంది. అప్రమత్తంగా ఉండు ప్రతాప్. నీ శత్రువు శక్తి సామర్థ్యాల్ని ఆకళింపు చేసుకో. ఒకవేళ అతను నీకంటే శక్తిశాలి కూడా కావచ్చు. శత్రువే, కానీ ఒప్పుకోక తప్పట్లేదు. గొప్ప గురువు దగ్గరే శిక్ష అభ్యసించాడు. ఒక గొప్ప వీరుడు ఈ జలాల్. శాంతించు. దీన్నెవరూ శిక్షించకూడదు, ఎందుకంటే అసలు దీని తప్పేం లేదు. ఎవరో కావాలని దీన్ని ఆట పట్టించారు. దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. రేపటికల్లా ఇది పూర్తిగా కోలుకోవాలి. హవాయి, మా హవాయితో ఇలాంటి ఘోరమైన ఆట ఆడిందెవరా? ఆ దేవుడి దయ వల్ల తమరి సాహసం వల్ల ఒక దుర్ఘటన తప్పిపోయింది షహన్షా. ఒకవేళ జరగకూడదు జరిగితే ఆ మేరకు చెడ్డ పేరు వచ్చుండేది. అనవసరంగా జరగని దాని గురించి బాధపడ్డం దేనికి మహారాజా? హుజూర్, జంతువుల వైద్యశాల హకీం గారు ఏం చెప్పారంటే హవాయికి ఆహారంతో పాటు ఏదో మత్తుమందు కల్పించారంట. అందువల్ల అది అంత గందరగోళం చేసిందంట. అది మేము ముందే గుర్తించాం ఖాన్ సాబ్. ఆ ఘోరం చేసిన వాడికి మాకు హవాయితో గల సంబంధం గురించి వాడికి బాగా తెలుసు. అందువల్లే హవాయికి ఏదైనా జరిగితే మేము తప్పకుండా అక్కడికి వస్తామని, మా ప్రాణానికి ప్రమాదం ఉందని తెలుసు. వాడెవడో మంచి ఎత్తుగడే వేశాడు, కానీ మా సామర్థ్యం ముందు వాడి పన్నాగం ఫలించలేదు. ఆ శత్రువు ఎవడై ఉంటాడు? ఎవరైనా కావచ్చు, కానీ హుజూర్ మనం ఇక చాలా అప్రమత్తంగా ఉండాలి. అంటే మేము భయపడుతూ బతకాలా? ఖాన్ సాబ్, మేము ఒక సహన్శాలం. ఇలాంటి చిన్న చిన్న వాటికే భయపడిపోతే ఈ హిందూ దేశం మీద పెత్తనం ఎలా చెలాయించగలం? ఖాన్ సాబ్, మేము నిజంగానే భయపడితే అది మా శత్రువుకి విజయకేతనం అవుతుంది. ఇలాంటి తీవ్రమైన పనులు ఎందుకు చేస్తారు? మా మీద దాడి జరుగుతుంది, మేము భయపడిపోవాలని చేస్తారు. మేము గనక భయపడిపోతే వాడు గెలిచాను అనుకుంటాడు, కానీ ఇలాంటి వాటికే భయపడకుండా ధైర్యంగా బ్రతకగలిగితే అది చూసి వాడు తప్పకుండా బెంబేలెత్తిపోతాడు. కానీ హుజూర్, ఖాన్ సాబ్, ఇదేమీ మా మీద మొదటిసారి జరిగిన దాడి కాదు. గతంలో కూడా దాడులు జరిగాయి, ఇకపై కూడా జరుగుతాయి. ఎందుకంటే మేము సహన్శాలం గనక. అందుకని మేము నిర్భయంగా ఉంటూ ఇక్కడికి ఏ పని మీద వచ్చామో ఆ పని చేసుకుంటూ పోతాం. ఆ పని సుకన్య వివాహం. షహన్షా, తమరు వయసులో మాకంటే చిన్నవారు, అయినా మీ వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. నిస్సందేహంగా మీరు ఏమనుకుంటున్నారో అది చేయండి. మేము కూడా మా కర్తవ్యం కొనసాగిస్తాం. సామంతరాజును కనుక తమరు భద్రతా బాధ్యతలు మా మీదే ఉంటాయి. అది మేము నిర్వర్తిస్తాం. ఇలాంటి కుట్రలు పన్నిన వాడిని వెతికి పట్టుకోవడంలో మా నుంచి ఎలాంటి లోపము ఉండదు. మేం వాగ్దానం చేస్తున్నాం. ఆమీర్ అనేది తమరి అధికారంలో ఉన్న రాజ్యం కదా, అందువల్ల ఏం చేయాలనేది మీకు బాగా తెలుసు. మీ రాజ్యాన్ని ఎలా పాలించాలో ఏంటో అది మీకు మేం చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. అయితే మా బాధల్లా మాకంటే హవాయి గురించి ఎక్కువ బెంగగా ఉంది. ఇవాళ నోరు లేని ఆ జీవి మా కారణంగా కష్టాలు పాలైంది. దయచేసి మన్నించండి మహారాణి గారు. జలాల్పై దాడి జరిగింది. ఇప్పుడు ఇది జరిగా కూడా మౌనంగా ఉండిపోతే అది పిరికితనం అనిపించుకుంటుంది. ఒక్కోసారి మౌనంగా ఊరుకోవడమే తెలివైన చర్య అవుతుంది మహం. మొఘలాయి పిరికి వాళ్లు కాదు, ఆ సంగతి మాకు కూడా తెలుసు. కానీ సమయాన్ని బట్టి ఏదైనా చెయ్యాలి. ఇది సుకన్య వివాహ తరుణం. మహారాణి గారు, తమరు సుకన్య వివాహానికే ప్రాధాన్యతిస్తున్నారు. తమ కుమారుడు జలాల్ గురించి పట్టించుకోరా? మా జలాల్కి మీరు పాలిచ్చి పెంచారని ఒప్పుకుంటాను మహం.
కానీ జలాల్కి జన్మనిచ్చిన తల్లిని మాత్రం నేనే. తను నా రక్తం పంచుకొని పుట్టాడు. ఎంతగా జలాల్ గురించి మీరు పట్టించుకుంటారో అంతకంటే తక్కువగా మేము పట్టించుకోము. కానీ ఒక్కోసారి మనస్సు చెప్పినట్టు కాక మస్తిష్కం చెప్పినట్టు నడుచుకోవాలి. శత్రువు ఆమేరువాడు కావచ్చు, ఆగ్రావాడు కూడా కావచ్చు. మీరు మర్చిపోయినట్టున్నారు, జలాల్ ఇంకా ఆమేరుకు చేరుకోక ముందే తన మీద దాడులు జరిగాయని. గ్వాలియర్ నుంచి వచ్చే హకీం గారిని కూడా రాకుండా చేయాలని ప్రయత్నం జరిగింది. దానివల్ల జలాల్ కోలుకోకూడదని అనుకున్నారు. ఇక హవాయి అంటే జలాల్కి ఎంత ఇష్టమో అది ఆమేరు వాసుల కంటే ఎక్కువగా మన మనుషులకే తెలిసిన సంగతి. దాడి చేసిన వాడు మనలో ఏ ఒక్కరైనా అయి ఉండవచ్చు. ఈ సంగతి జలాల్కి కూడా బాగా తెలుసు. అందుకే తను మౌనం వహించాడు. తను తీసుకునే నిర్ణయం ఏదైనా దాన్ని నేను కూడా బలపరుస్తాను. నన్ను మన్నించండి మహారాణి గారు. తమరి కుమారుడైన జలాల్ని నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. అందువల్లే నాకు అలాంటి ఆలోచనలు కలిగి తమరి ముందు నోరు జారినట్టున్నాను. అందుకు మన్నించండి. బాణమైనా నోరైనా ఆ రెండు అదుపులో ఉంచుకోవాలి మహం. లేదంటే చివరికది నష్టానికే దారితీస్తుంది. తమరున్న స్థానం ఈ సామ్రాజ్యపు మహామంత్రి స్థానం. అందుకే మనసు మాట కాకుండా మస్తిష్కం చెప్పినట్టు వినండి. తమరు చెప్పినట్టే చేస్తాను. ఖుదాఫిస్. ఏం చేస్తారో నాకు తెలీదు. వాణ్ణి మా ముందుకు తెచ్చి నిలబెట్టండి. ఈ పన్నాగం పనిన వాణ్ణి పట్టుకోండి. షహన్షా సమక్షంలో వాణ్ణి నిలబెట్టి తీరవలసిందే. నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఏం చెప్పినా నువ్వు అసలు ఎందుకు పట్టించుకో? ఎందుకంటే నాకు నీ హితబోధ అక్కర్లేదు గనక. నువ్వు నాకు గురువు స్థానంలో లేవు, నేను నీ సేవకుడి స్థానంలో లేను. మర్చిపోయినట్టున్నావు ఆదాం. మనమిద్దరం ఒకే నావలో ప్రయాణిస్తున్నాం. నువ్వు చేసే పొరపాట్ల వల్ల నావు మునిగిపోతే నేను కూడా నష్టపోతాను. అది నేను సహించలేను. చూసావుగా, ఆ దాడి విఫలమైపోయింది. ఇలా రెండోసారి కూడా దాడి ఫలించలేదంటే దానివల్ల బాద్షా మరింత అప్రమత్తం అవుతాడు. రెండోసారే కాదు, నేను 1000 సార్లైనా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. దాడి చేయడం మన పని అయితే తప్పించుకోవడం తన పని. ఎన్నాళ్ళు తప్పించుకుంటాడు? ఏదో ఒకరోజు పొరపాటు చేస్తాడు. జలాల్ కూడా అదే అనుకుంటూ ఉంటాడు, ఏదో ఒకరోజు పొరపాటు జరుగుతుందని. అప్పుడు ఇంకెలా? జలాల్ ఇప్పుడు పూర్తిగా అప్రమత్తమైపోయాడు. ఇంకొక పొరపాటు జరిగిందో మనం వాళ్ళు నిలదొక్కుకోవడం కష్టం. పన్నాగం బాగానే అమలు చేశాం. ఏం చేస్తాం? ఓ హవాయి మొత్తం అంతా పాడు చేసింది. దానికి జలాల్ అంటే చాలా చాలా ఇష్టం. అదేగా నేననేది. జలాల్కి హవాయి అంటే ఎంత ఇష్టమో నీకు తెలిసి కూడా నువ్వు దాన్నే ఎంచుకున్నావు. నేను నిన్ను ఎన్నోసార్లు ఆపుతూనే ఉన్నాను. చూడు ఆదాం, నువ్వు పన్నాగాలు పన్నడానికి ఎంత మాత్రం పనికిరావు. నువ్వు బాద్షా అవ్వడానికి పనికిరావు. కనీసం నేను ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. నువ్వు అది కూడా చేయట్లేదు. ఫలితం అదే వచ్చి నీ ఒళ్ళో పడుతుందని ఎదురు చూస్తూ కూర్చుంటావు. నేను ఫలితాన్ని స్వయంగా సాధించాలనుకుంటాను. ఫలితం పొందాలన్న సమయం అనుకూలంగా ఉండాలాదాం. నేను అలాంటి సమయం కోసమే ఎదురు చూస్తున్నాను. దాడి చేయడంలో ఆలస్యం జరిగితే జరగచ్చు, కానీ అది విఫలం కాకుండా ఉండాలి. సమయాన్ని నమ్ముకొని కూర్చున్నవాడు బ్రతికినంత కాలం సమయం కోసం ఎదురు చూస్తూ కూర్చోవలసిందే. సమయం మనం చెప్పినట్టు వినదు. అందుకే మనం సమయానికి తగినట్టు నడుచుకోవాలాదాం. అయితే సమయం ప్రస్తుతం మనకి అనుకూలంగా లేదు. అర్థమైందా నీకు? దాడి చేయడానికి ఇంకా ఎన్నో అవకాశాలు వస్తాయి మనకి. అయితే తెలివిగా సరైన అవకాశాన్ని ఎన్నుకోవాలి. ఇలా జరగడం చాలా ఆందోళనగా ఉంది. మందు పెట్టడానికి షెహన్షా గారి ఏనుగే దొరికిందా? నాకేం అర్థం కావడం లేదు. అసలు ఎవరు ఆ మత్తు పదార్థం ఇచ్చుంటారు? ఇదంతా ఇప్పుడే సుకన్య వివాహం సమయంలోనే జరగాల. జోదా, నువ్వే వారికి నచ్చ చెప్పాలి. వారికి గనక కోపం వచ్చినట్లయితే పరిస్థితి చాలా దూరం వెళ్ళిపోతుంది.